నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏపీ అంటే అమరావతి, పోలవరం, 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారన్న బాబు. శకుని పాచికలు కేవలం ఇంటర్వెల్ మాత్రమే. శ్రీకృష్ణుడు తోడున్న పాండవులు ఓడిపోయారన్న జగన్. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ ఫోకస్. 3 నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు. కాంగ్రెస్, బీజేపీ సింగరేణిని నాశనం చేస్తున్నాయి. తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అన్న కేటీఆర్. పేపర్ లీక్ ను అడ్డుకోవడంలో మోదీ విఫలం. నీట్ పరీక్షను రద్దు చేయాలన్న రాహుల్ గాంధీ. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి నిర్మాణ పరిశీలన అనంతరం మాట్లాడుతూ ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అయితే పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందన్నారు. కానీ పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారిందన్న చంద్రబాబు నాయుడు, రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గత 5 ఏళ్లుగా ప్రత్యక్షంగా చూశామన్నారు. కేంద్ర నిధులతో పోలవరం కట్టి ఇక్కడి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే సాగునీటి రంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఇక రౌడీజం రాజకీయాల్లో లేకుండా చేస్తామన్న బాబు, అలాంటి వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. ఋషులు తపస్సులు చేసిన ప్రాంతం రిషికొండను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖజానా మొత్తం ఖాళీ అయిందన్నారు చంద్రబాబు నాయుడు. సంవత్సరాలుగా చూశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజల ముందుకు వచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో, 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం గాని అమరావతి గాని వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. పోలవరం గాని పూర్తి చేసుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత నదుల అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. హార్టికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలుంటాయి. ఈ రోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు
ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈ రోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అమరావతి ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు. ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపులు దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటలు కూడా దోవకపోయారు. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు. ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి, పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం. ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగు అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి. వైసీపీ నేతలతో పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకొచ్చిందన్నారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని అన్నారు. శకుని పాచికల అనే సబ్జెక్ట్ కేవలం ఇంటర్వెల్ అన్నారు. కొన్ని చోట్ల అనుమానాలు, అవమానాలు, ఆస్తుల నష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తాను కార్యకర్తలను కలుసుకుంటానన్నారు. నష్టపోయిన ప్రతి కార్యకర్తలను కలిసి వారికి భరోసానిస్తానన్నారు. మళ్లీ రికార్డ్ మెజారిటీతో గెలుస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, అలాగే కౌన్సిలర్లు అందరికీ భరోసా ఇవ్వాలని సూచించారు. వీరిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయని, రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి? కనీసం ఇవేవి చేయకపోయింటే సరేలే ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము అనే దానికి అర్థం ఉండేది, ఇంత బాధ కూడా ఉండేది కాదు. కానీ ఇన్ని చేసిన తర్వాత, ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా 40% ఓటు షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంత జరిగిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం చేసిన మంచి ఈ రోజుకి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికి తెలుసు, ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి, నా ఇంటికి మంచి జరిగింది, అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు. ఆ చేసిన ఆ మంచి ఎక్కడికి పోలేదు. ఎప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి? రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయి, ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి, వారి చేతనే టిక్కు పెట్టించి, మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తూ ఉన్నాం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరూ తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలు కానీ, సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మనం బీజేపీ, బీఆర్ఎస్లపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి నష్టం చేసేలా 2 పార్టీలు మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. సింగరేణికి 40 బొగ్గుల గనులు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి పెద్ద ఆదాయం ఇచ్చేది సింగరేణి అని చెప్పారు. అలాంటి సింగరేణికి బొగ్గు గనులు లేకుండా నేడు బీఆర్ఎస్ చేసిందని మండిపడ్డారు. దేశంలో
గనులెన్ని వేలం వేసేలా 2015లో కేంద్ర చట్టానికి సవరణ చేస్తే దానికి బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపిందన్నారు. అలాంటిది ఈ రోజు తెలంగాణ ప్రయోజనాలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడంపై హాస్యాస్పదంగా ఉందన్నారు భట్టి విక్రమార్క. ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్లు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్ లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. పోనీ మీరు ఈ 10 ఏళ్లు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఆ బొగ్గుబాయిలు ఏమైనా మనకి సింగరేణికి వచ్చేటట్టు చేశారా? అది లేదు. ఇది ఆధారాలతో సహా చెప్తున్న, డేట్స్ తో సహా నేను ఇక్కడ జరిగేటువంటి ఆక్షన్ సంబంధించి సింగరేణి కాలేజ్ సరే యాక్ట్ వచ్చింది, భారత పార్లమెంటు చట్టం తీసుకొచ్చింది, బొగ్గుబాయిల్లో ఆక్షన్ పెడతా ఉంది. మరి ఎవరైనా తెలియని వాడు ఆక్షన్ పెడతా ఉంటే చట్టం ప్రకారం వాళ్ళు చేస్తా ఉంటే తప్పనిసరి పరిస్థితి ఉత్పన్నం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ బొగ్గుబాయిలు పోకడం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్ ఇచ్చాడు. సింగరేణిని బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం పెట్టిన కత్తికి కాంగ్రెస్ సానం పెడుతుందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సింగరేణి కాపాడారన్నారు. కేంద్రం తమ మెడ మీద కత్తి పెట్టిన బొగ్గు గనులను వేలం వేయకుండా చూశామన్నారు. కాంగ్రెస్ బీజేపీకి చెరో 8 సీట్లు ఇచ్చేందుకు సింగరేణిని నాశనం చేశారన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని కేటీఆర్ చెప్పారు. ఆనాడు మీరు ఆలోచించండి, మళ్ళీ చెప్తా ఉన్నాను, 16 ఎంపీలతో ఏమైతుంది అన్నారు. ఇలా 16 ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. కానీ అదే 16 ఎంపీలు 8 పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్ కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణిని అట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడతా ఉన్నారు. మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి, ఒరిస్ట్రాలో ఇచ్చి, తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్తత, ఇక్కడి ప్రభుత్వం అశక్తత. కేసీఆర్ ఉన్న నాళ్ళు సాహసం చేయలే, కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే. ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా, కేసీఆర్ 9.5 ఏళ్ళు అడ్డుకున్నాడు, వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్? సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు. ఎందుకంటే కేసీఆర్ తెలిసింది, ఏం తెలుసు, వైజాగ్ నెట్లనైతే ఇవాళ వీళ్ళు నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆక్షన్లో పాల్గొనలేదు. కాంగ్రెస్ ఆనాడు మీరు ఆలోచించండి, మళ్ళీ చెప్తా ఉన్నాను, 16 ఎంపీలతో ఏమైతుంది అన్నారు. ఇలా 16 ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. కానీ అదే 16 ఎంపీలు 8 పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్ కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణిని అట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడతా ఉన్నారు. మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు అంటేనే. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అన్నం పెట్టే వారికి సున్నం పెట్టడం కాంగ్రెస్ నైజం మారిందని విమర్శించారు. కాంగ్రెస్ కోసం యువత కోట్లాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని, 1 కోటి మంది యువత జీవితాల్లో ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయిందని రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు రోడ్డెక్కి కొట్లాడుతున్నాయంటే మీ పాలన ఎట్లున్నదో ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇదే నిరుద్యోగ సమస్య మీద నేను ప్రతి వేదికలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను చెప్పాను, ఒక ప్రశ్నించే గొంతుగా ఈ నిరుద్యోగ యువత కోసం కొట్లాడుతా అని చెప్పిన చట్టసభల్లో పోయేటువంటి అవకాశం నాకు రాలే. కానీ జనసభలో, ప్రజాసభలో తప్పకుండా కొట్లాడతాం. మిమ్మల్ని ప్రజాభవన్ నుండి ప్రజల మధ్యలకు గుంజుకొస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. 100% చేస్తాం. అది మీరు గెలిచి ఎవరికి లాభం? ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు, నేను కాదు మాట్లాడేది, ప్రజలే చర్చించుకుంటున్నారు. నువ్వు గెలిచి ఎవరికి లాభం? కాబట్టి తప్పకుండా 2 లక్షల మంది నిరుద్యోగ యువతలో 1,36,000 మంది నిరుద్యోగ యువత మా కోటేషన్లో వాళ్లకు ప్రతినిధిగా తప్పకుండా ఈ నిరుద్యోగ సమస్య మీద మేము కొట్లాడతాం. మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరు, మీ నాయకులు, మీ మంత్రులు అందరూ కూడా తప్పకుండా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి త్వరగా మేల్కుంటే బాగుంటుంది. ఎందుకంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ కొన్ని ఆగస్టులో ఉన్నాయి, కొన్ని అక్టోబర్ నవంబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. డిఎస్సి ఆల్రెడీ వారి చివరి తేదీ వారు అప్లై చేసుకోవడానికి, ఇవన్నీ కూడా డేట్స్ డిసైడ్ అవుతున్నాయి. కాబట్టి
మేము డిమాండ్ చేసినటువంటి అంశాలను వెంటనే పరిశీలనలోకి తీసుకోవాలి. ఆ డిమాండ్లను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 6 నెలల్లో సబ్బండ వర్గాలు ఈరోజు రోడ్డెక్కి కొట్లాడుతున్నాయంటే మీ పాలన ఎట్లున్నదో ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇదే నిరుద్యోగ సమస్య మీద నేను ప్రతి వేదికలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను చెప్పాను. రెవెన్యూ శాఖను దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. సచివాలయంలో రెవెన్యూ స్టాంప్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తాను ఇంత పెద్ద బాధ్యత ఊహించలేదని తెలిపారు. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని అన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న పాలసీలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. తప్పుడు దోవలో పేద ప్రజలకు అన్యాయం చేసిన వారిపై విచారణ జరిపిస్తామని, బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గురుతర బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే కుటుంబ సభ్యుడిలాగా, అలాగే కొడుకులాగా భావించినటువంటి రేపల్లి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా శిరస్సు ఉంచి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా. ఒక నమ్మకంతో, ఒక బాధ్యతతో. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ గణేష్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు మంత్రి సీతక్క. మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్యం పడుతుందన్నారు. ప్రజాపాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. అంతకుముందు రాజేంద్ర నగర్ తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక భవన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిసెప్షన్ లో ఉన్న హాజరు పట్టిక, బయోమెట్రిక్ లో అటెండెన్స్ ను మంత్రి పరిశీలించారు. పూర్తి స్థాయిలో ఉద్యోగులు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఫ్లోర్ ను పరిశీలించి ఉద్యోగులు, సిబ్బంది వివరాలపై మంత్రి ఆరా తీశారు. ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశారు. సంవత్సర కాలానికి సంబంధించిన అటెండెన్స్ జాబితాను తయారు చేయాలని, హాజరు శాతం, ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని మంత్రి పేర్కొన్నారు. అయితే ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులు, కింద స్థాయి సిబ్బంది వరకు అందరి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వచ్చిన తర్వాత మీరు 10:30కి వచ్చాను, నేను 10:45 వచ్చాను. ఈ 15 minutes ఎంతమంది వచ్చారు? 10 hours. ఎప్పుడు వచ్చిన తర్వాత మీరు 10:30కి వచ్చాను, నేను 10:45 వచ్చాను. ఈ 15 minutes ఎంతమంది వచ్చారు? 10 hours. ఎప్పుడు ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.